గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ గురుకుల విద్యా సంస్థలు తర్వాత ఈ అటవీ శాఖకు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించి రివ్యూ చేశారు. ఈ జూన్ నుంచే ఈ గురుకుల విద్యా సంస్థలన్నీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ కాలేజీలు కూడా చెప్పారు కదా, అవి కూడా ఇవన్నీ కూడా జూన్ నుంచే స్టార్ట్ కావాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. ఆ తర్వాత అటవీ కళాశాల కూడా ఈసారి స్టార్ట్ చేయాలని చెప్పారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే జిహెచ్ఎంసీ అభివృద్ధికి సంబంధించి ఇంతకుముందు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించినటువంటి 100 రోజుల ప్రోగ్రెస్ మీద ఆయన రివ్యూ చేశారు నిన్న. ఇప్పటివరకు అనుకున్నటువంటి లక్ష్యాలన్నిటి కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే ఇప్పటికే 58 రోజులు ముగిశాయి, ఇంకా 42 రోజులు మాత్రమే మిగిలాయి. కాబట్టి ఈ 42 రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించాల్సిందని చెప్పి అధికారులకు టార్గెట్ పెట్టారు మంత్రి కేటీఆర్. అది కూడా ఉంది. ఆ తర్వాత పాలేరు అభ్యర్థిగా, ఖమ్మం జిల్లా పాలేరు అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరును టీఆర్ఎస్ ఖరారు చేసింది. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇంకో వార్త, ఆ తర్వాత ఈరోజు దక్కన్ క్రానికల్లో ఒక వార్త వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈ వడదెబ్బ విషయంలో చాలా కూల్గా ఉంది, పట్టించుకోవట్లేదని చెప్పి వార్త రాసింది. ఇప్పటివరకు 150 మంది వడదెబ్బ మృతులుంటే కనీసం అందులో 30 కుటుంబాలకు కూడా, వాళ్ళ మృతుల కుటుంబాలకు కూడా కంపెన్సేషన్ అందలేదు. పైగా అటు విపత్తు నివారణ సంస్థ ఇస్తున్నటువంటి ఇది ఫిగర్కి, ఆ సంఖ్యకి, తర్వాత రెవెన్యూ శాఖ చెప్తున్న దానికి కూడా చాలా తేడా ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏమో 125 మెంబర్స్ చనిపోయారని చెప్తే రెవెన్యూ శాఖ 26 మంది మాత్రమే వడదెబ్బ మృతులు ఉన్నారని చెప్తుంది. సో ఇష్యూ మీద ఒక డీటెయిల్ ఆర్టికల్ ఇచ్చింది దక్కన్ క్రానికల్. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి కృష్ణసాగర్ రావు గారు మనతున్నారు. కృష్ణసాగర్ గారు, జిహెచ్ఎంసీకి సంబంధించి, సిటీ అభివృద్ధికి సంబంధించి ఆల్రెడీ 100 రోజుల ప్లాన్ ప్రకటించారు కేటీఆర్. అందులో ఏమేమి చేస్తామని కూడా ఆ రోజు చెప్పారు ఆ ప్లాన్లో. సో ఇప్పటివరకు 58 రోజులు అయిపోయినాయి. నిన్న మంత్రి గారు కూడా రివ్యూ చేశారు. మీకేమనిపిస్తుంది? వాళ్ళ టార్గెట్ ఎక్కడో రీచ్ అయ్యారనిపిస్తుంది? ఎందుకంటే సిటీలో ఉంటాం, సిటీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఇష్యూస్ కావచ్చు. అంటే ప్రజలు చాలా ఆస్పిరేషన్స్ పెట్టుకొని పెద్ద ఎత్తున మద్దతు టీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా, అంటే జిహెచ్ఎంసీ ఇనిషియేట్ అయినప్పటి నుంచి ఇది ఒక 3వ ఎన్నిక. ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎవరికి మెజారిటీ రాలేదు. అన్ప్రెసిడెంటెడ్ మెజారిటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఒక యువ నాయకుడు కేటీఆర్ గారు పోయి పర్సనల్గా అందరికి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దట్ మేము గుడ్ గవర్నెన్స్ తీసుకొస్తాం, ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తాం, ఇండిపెండెన్స్ ఆఫ్ జిహెచ్ఎంసీ తీసుకొస్తాం, ఆ బడ్జెటరీ అలొకేషన్స్ని కరెక్ట్గా ఉపయోగిస్తాం, మీకు సేవలు చేస్తాం, మీ సౌకర్యాలు చూస్తాం అని సిటీ ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నగరవాసులు వాళ్ళని ఎన్నుకున్నారు. ఈరోజు వాళ్ళ పైన గురుతర బాధ్యత ఉన్నది. ఒకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయాలి. ఇక్కడ ఎవరు కూడా 100 రోజులు ఏం చేస్తారని ఎప్పుడు అడగలే. 5 సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారనే ఇచ్చిండ్రు ఓటు. కానీ 100 రోజుల్లో మేము ఇది చేస్తామని మీరే కదా చెప్పింది. కేటీఆర్ గారే చెప్పినారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో వారి ఆఫీసర్స్తోని, కౌన్సిలర్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మన దగ్గర ఉన్నాయి. ఈ వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా ఒక అడుగు ముందు పడినట్టు కూడా కనబడతలేదు దగ్గర. అంటే ఫర్ ఇన్స్టెన్స్ 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఫెన్సింగ్ చేస్తూ ఉన్నారు. తర్వాత దగ్గర ఎన్ని బస్ బేలు, 50 బస్ బేలు, 10 శ్మశాన వాటికలు, తర్వాత 26 కోట్లతో 40 మోడల్ మార్కెట్లు, ఇవేవి కూడా పరిస్థితి కనిపించేది. ఆన్లైన్ కూడా అంటే దగ్గర ఒక 2 వారాల్లో 3 వారాల్లో ఆన్లైన్ పోర్టల్స్ చేయొచ్చు. ఒక టీం మంచిగా పెట్టుకొని చేయగలిగితే వాళ్ళు గవర్నమెంట్ తలుచుకున్నాక కాని పని ఉండదు. కానీ ఆన్లైన్ పోర్టల్లో సేవలు అందిస్తాం, మీ భూ విషయాలు కానివ్వండి, మీకు సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎట్ ద స్విచ్ ఆఫ్ అ బటన్ దొరుకుతాయి, మీకు మీ మొబైల్ ఫోన్లో దొరుకుతాయని చెప్పిన వారు ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క ఆన్లైన్ సర్వీసెస్ని అవైలబుల్ చేయలేదు కొత్తగా, ఇంతకు ముందునవి తప్పించి. కాబట్టి మాటలు కోటలు దాటుతున్నాయి, అడుగు మాత్రం ఇల్లు దాటలేదు, గడప దాటలేదు అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. అందుకనే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమున్నదంటే, ఏ ప్రభుత్వం అయితే ఈరోజు రాష్ట్రంలో అధికారం కొనసాగిస్తూ ఉన్నదో దానికి కొంచెం ప్రతిపక్షం అవసరం ఉంటుంది. అట్లీస్ట్ జిహెచ్ఎంసీ కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ 73rd, 74th అమెండ్మెంట్లో వచ్చింది కాబట్టి మొత్తం సమంతా వాళ్ళే ఉండేసరికి మొన్న కూడా మనం చూసినాం, ట్రైనింగ్ కూడా వారు గవర్నమెంట్ తరఫున ఇవ్వకుండా పార్టీ తరఫున ట్రైనింగ్ ఇచ్చుకుంటా ఈ పాలిటిక్స్కి వాళ్ళు పోతా ఉన్నారు తప్పించి ఏమాత్రం కూడా అభివృద్ధి వైపు చూస్తలేరు. వారు ఇచ్చిన మాట వైపు ఇప్పటికైనా కూడా యువ నాయకులు కేటీఆర్ గారు, వారికి మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, వారి పరిస్థితి కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక మంత్రిత్వ శాఖ నడపడానికే చాలా కష్టమైన పరిస్థితి. అట్లాంటిది 3 మంత్రిత్వ శాఖలు, అది కూడా పెద్ద వైటల్ మినిస్ట్రీస్
వారు హ్యాండిల్ చేయాలంటే అది మానవ అంటే బై యాజ్ ఎ హ్యూమన్ ఇట్స్ వెరీ హార్డ్. సో ఆయన ఒక్కరిని బ్లేమ్ చేసుడు కాదు, కేసీఆర్ గారు కూడా అర్థం చేసుకోవాలి. 3-4 శాఖలు పాపం కేటీఆర్ గారు ఒక్కరు ఎట్లా బాధ్యత తగ్గించాలంటారా? అంటే బాధ్యత అట్లీస్ట్ 1-2 శాఖలు మరి ఇంకెవరికన్నా చూసినా కూడా బాగానే ఉంటుంది. లేకపోతే కేటీఆర్ గారు మరి ఎట్లా మేనేజ్ చేస్తారన్నది వారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రైట్. చర్చలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి కొనగల మహేష్ వచ్చారు. మహేష్ గారు జిహెచ్ఎంసీ కొలువు తీరిన తర్వాత, కొత్త పాలక మండలి కొలువు తీరిన తర్వాత 100 రోజుల్లో మేము ఒక ప్లాన్ పెట్టుకుని డెవలప్ చేస్తామని చెప్పి కేటీఆర్ చెప్పారు. సో నిన్న రివ్యూ కూడా చేశారు. మీకు ఏమనిపిస్తుంది? 100 రోజుల్లో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఎంతవరకు రీచ్ అయ్యారనిపిస్తుంది? ఇంకా దానికి సంబంధించి ఇందాక కృష్ణసాగర్ గారు డీటెయిల్గా చెప్పినారు. దానికి సంబంధించినటువంటి పునాదులే పడినటువంటి పరిస్థితి అయితే లేదు ఇంతవరదాకా. ఒకటి జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఒకటి జరిగింది, మేయర్ ఎన్నుకోవాలి కాబట్టి అది ఒకటి పెట్టినట్టున్నారు. ఆ తర్వాత వాళ్ళు ప్రైవేటు రిసార్ట్స్లో ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టుకున్నారు. అది కూడా ఇక్కడ వస్తున్న ఏదైతే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు అనేక అవినీతి ఆరోపణలు వెలువెత్తున్న సమయంలో మీరు ఇంత కొంత పద్ధతిగా నడుచుకోవాలని చెప్పడానికే కానీ అదేమో అభివృద్ధి ఓరియంటెడ్గా దానిలో దిశానిర్దేశం కూడా ఏం కనబడలేదు. ఓన్లీ టీఆర్ఎస్తోనే జరిగింది, టీఆర్ఎస్ కార్పొరేటర్లతోనే జరిగింది. అది పార్టీ పరమైనటువంటి కార్యక్రమం. సో పార్టీని బ్లేమ్ చేయొద్దని చెప్పుకునే కార్యక్రమం కాబట్టి దానికి జిహెచ్ఎంసీకి కానీ ప్రజలకు కానీ ఏం సంబంధం లేదు. ఇంకా ఈరోజు తొలిసారిగా ఒక రివ్యూ మన హుస్సేన్ సాగర్లో మట్టి ఏదైతే ఉన్న పూడిక కానీ తీసివేత ఒక కార్యక్రమం మీద సమీక్ష, ఈ రెండు తప్ప మరి పెద్దగా జరిగిందైతే ఏం లేదు. 100 రోజుల్లో వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు, ఇది కూడా దళితుడు ముఖ్యమంత్రి లాంటి వాగ్దానమే. అవి ప్రజలు అప్పుడు నమ్మి ఓట్లేసిండ్రు, ఇప్పుడు నమ్మి ఓట్లేస్తారు. అంటే 3 ఎకరాల భూమి కానీ, లేదంటే దళితుడు ముఖ్యమంత్రి కానీ, ఇంకేమైనా 1 లక్ష రూపాయలలోపు రుణమాఫీ కానీ, అంటే అప్పుడు ఫేజ్ వైజ్ మేనర్ లేదు కాబట్టి. సో ఇట్లాంటి హామీలాగా ఏదైతే సాధారణ ఎన్నికల తెలంగాణ ప్రజానికాన్ని ప్రభావితం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినారో అలాంటి ధోరణిలోనే ఈ రకమైన హామీలు కూడా జిహెచ్ఎంసీలో కూడా సంగప్ప గారు ఏదో మా కృష్ణసాగర్ మంచి విద్యాధికుడు, మంచి ఐటీకి సంబంధించినటువంటి, ఎందుకంటే వారు ప్రస్తావించింది కూడా అదే. ఎందుకంటే ఐటీలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తామంటే ఇంకా తీసుకురాలేదనేటువంటి ఒక మాట చెప్పిండు. దానికి కూడా మనం యాప్లు ఎన్ని తీసినాం, ఎన్ని ఏర్పాటు చేసినాం, దానికి అనుగుణంగా ప్రజలకు ఎటువంటి సౌకర్యం కలిగజేస్తున్నాం అనేటువంటిది కూడా ప్రస్తావిస్తాం. ఇక మహేష్ అయితే యాజ్ యూజువల్గానే మాట్లాడుతున్నాం, ఇంకో వాళ్ళ పార్టీ సిద్ధాంతం కాబట్టి అది విధంగా మాట్లాడు. మనం చేస్తున్నటువంటిది ఏంటంటే రామారావు గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సందర్భంగా మొత్తం పరిధంతా కూడా ఏ ఏ వార్డులలో ఏ ఏ సమస్యలు ఉన్నాయనే దాని మీద బాగా అవగాహన కలిగి మొత్తం ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిండు కాబట్టి అనుకోటి గుడ్ గవర్నెన్స్ ఇస్తాడనేటువంటి ఒక నమ్మకంతో ఆ సందర్భంగానే ముఖ్యమంత్రి గారు వారికి ఆ శాఖను అప్పచెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే 100 రోజుల ప్రణాళిక రూపకల్పన చేసి మొదటి సర్వసభ్య సమావేశంలో మాకందరికి కూడా ఇచ్చారు. దానికి అనుగుణంగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపకల్పన చేసినాం. ఏ ఏ సమస్యలు, దాంట్లో ప్రధానంగా కొట్టొచ్చేటువంటి సమస్య ఏమిటంటే గతంలో ఎక్కడనైనా ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభమవుతుందంటే మన కార్పొరేటర్కి సంబంధించినటువంటి వ్యక్తులు పోయి ఆ భవన యజమాని దగ్గర నుంచి ఎంతో అంతో డబ్బు వసూలు చేస్తూ వచ్చిండ్రు. అటువంటి ప్రసక్తి ఉండరాదు. కాబట్టి మెయిన్ గోల్, మన యొక్క గోల్ ఏమిటంటే ఎక్కడనైనా కన్స్ట్రక్షన్ అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్టయితే 30 రోజుల్లో మీకు పర్మిషన్ వస్తుంది. 30 రోజుల్లో రాకపోయినట్టయితే 15 డేస్ లోపల మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు అనేటువంటి ఒక మాట చెప్పినాం. దానికి అనుగుణంగానే కార్యక్రమాలు నడుస్తున్నాయి. నేను సమీక్ష కూడా చేసిండు. రెండవది బస్ బేల్ నిర్మాణం చేస్తామనండి. ఎక్కడైనా స్థలం కావాలి కదా, మనం అందరం కూడా కొనుగోలు ఆల్ కార్పొరేట్స్కి చెప్పింది ఏమిటంటే బస్ బేలు ఎక్కడైతే ఉన్నాయో మనం చూసినట్టయితే పాపం ఎండలో బాగా అందరు కూడా ప్రయాణికులు అందరూ కూడా ఎండలో నిలబడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకొరకే వడదెబ్బకు చాలామంది చనిపోతున్నారు. కాబట్టి అట్లా జరగకుండా బస్ బేలను నిర్మాణం చేసినట్టయితే బాగుంటుంది. ఎక్కడైతే ఆగానో అన్నీ ఆగేటువంటి అవకాశం కలిగిస్తుంటుంది. దాని కొరకే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక 30% బస్ బేల నిర్మాణం జరిగింది, కొనసాగుతుంది. కాబట్టి ఆ విధంగా మార్కెట్ల విషయంలో కూడా ఇలా చాలా ఎర్రగడ్డల్లో చూసినాం మనం. మార్కెట్ ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలను గుర్తించినాం. ఆ గుర్తించిన దానికి అనుగుణంగా మార్కెట్లు నడుస్తున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా పని జరుగుతలేదనేటువంటిది జరుగుతలేదు. కాబట్టి అన్ని చోట్ల కూడా ఇలా మనం అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా మీరు అన్నట్టుగా ప్రారంభంలో కొద్దిగా లేట్ అవుతున్నమాట వాస్తవం. కాబట్టి నేను కృష్ణసాగర్తో నేను కోరేది ఏమిటంటే ఎస్ మీరు అన్నట్టు నిర్దిష్టంగా జరుగుతలేదు సార్,
52 రోజులు అయిపోయి ఇంతవరకు ఏం జరుగుతలేదు అని ఇది జరగలేదు సార్ అనేటువంటి ఒక నిర్దేశం చెప్తే మా మీరు అన్నట్టుగా ప్రారంభంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం 100 రోజుల్లో టార్గెట్ పెట్టుకున్నాం. అధికారులు చలనం వస్తా ఉంటది. ఇప్పుడు సంగప్ప గారు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎవరు కూడా వారిని తొందర పెడతలేరు. ఇంకా 42 రోజులు ఉన్నాయి, వారు కొన్ని టేక్ ఆఫ్ చేయొచ్చు. కానీ మేము ఏంటంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రాధాన్యాలు జిహెచ్ఎంసీకి ఏమి ఉండాలి, ఈ రోజు పరిస్థితి ఏంది, నీళ్లు లేవు. సో ఇప్పుడు ఇంతకు ముందు అయితేనేమో జిహెచ్ఎంసీ లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంటుండే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉన్నది, మున్సిపల్ మంత్రి గారు ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, వారు ఏమి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆఖరికి చలివేంద్రాలు కూడా లేవు కదా. ఇప్పుడు రోడ్ల మీద నడిచి సొమ్మసిల్లిపోయే మనుషులకి, నగరవాసులకి చలివేంద్రాలు పెట్టడానికి కూడా పైసలు లేవు. 5,000 కోట్ల బడ్జెట్ ఉన్న జిహెచ్ఎంసీ ఈరోజు పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నది అంటే, మీరు ముఖ్యమైన విషయాలు అయితే ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్నాయో, ఇప్పుడు నిన్న కేటీఆర్ గారే మంత్రి గారే చెప్పినారు 3 జలాశయాలు ఎండిపోయినాయి, మొట్టమొదటిసారిగా ఎండిపోయినాయి అన్నది మన చేతిలో లేని పని. కానీ మరి మనం ఎక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొని వద్దాం? మరి ఎన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ట్యాంకర్స్ని మనం మొబిలైజ్ చేద్దాం? ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో నేను మొదటికెళ్ళి చెప్తా ఉన్నా. ఒక ఇదే సిచ్యువేషన్ అమెరికాలోనో యూరోప్లోనో ఇంకెక్కడనో ఉంటే వాళ్ళు స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఎమర్జెన్సీ ఫండ్స్ని యూటిలైజ్ చేసుకుంటారు. బడ్జెట్లోకి వెళ్ళి ఏమైనా రీరూట్ చేయాలనుకున్నా కూడా వాటిని డైవర్ట్ చేసి యూజ్ చేసుకుంటారు. ప్రజలకి కష్టం కాకుండా నష్టం కాకుండా చూసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వాల బాధ్యత అది కదా. లేకపోతే ప్రభుత్వాలు ఎందుకండి, రెవెన్యూ వస్తూ ఉన్నది, మనం ట్యాక్సులు ఇస్తుంటాం, వాళ్ళకి రెవెన్యూ వస్తూ ఉంటుంది. రెవెన్యూ సర్ప్లస్ స్టేట్, మన సంపన్న స్టేట్ అని చెప్తా ఉంటారు కేసీఆర్ గారు. మరి సంపన్న స్టేట్లో రోజుకు 30 మంది చనిపోతూ ఉంటాయి. ఒక నిమిషం సుధాకర్ రెడ్డి గారు, రోజుకు 30 మంది చనిపోతూ ఉంటాయి యావరేజ్లా. మనం దానికి నివారణ ఏం చేస్తూ ఉన్నాం? కరువునైతే నివారించలేము, కరువు వచ్చింది కాబట్టి ఉపశమనాలు ఏమిస్తూ ఉన్నాం, తాత్కాలిక ఉపశమనాలు ఏమిస్తా ఉన్నాం, దీర్ఘకాలిక ఉపశమనాల మీద ప్లాన్ ఏం చేస్తా ఉన్నాం. ఎందుకంటే నెక్స్ట్ వర్షం వస్తుందో రాదో అది పక్కకు పెడితే ఈ 3 నెలలు ఎట్లా గడవాలి సంగప్ప గారు? జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నది? ఒక వైట్ పేపర్ని డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. కృష్ణ సాగర్ గారు ప్రస్తావించిన నీటి సమస్యతో పాటుగా ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ ఇస్ అ బిగ్ హెడేక్. దానికి సొల్యూషన్ కింద మెట్రో తీసుకొచ్చినాం. సరే, అది కొన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రి గారి వైఖరి వల్ల అది లేట్ అయింది, వేరే విషయం. అదే అంతే కదా, అలైన్మెంట్ మార్పు అంటే అలైన్మెంట్ మార్పు అనే ప్రస్తావన తీసుకొచ్చింది మీరు సుధాకర్ రెడ్డి గారు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. అలైన్మెంట్ మార్పు అని ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకొచ్చినందుకే వాళ్ళు వదిలిపెట్టిపోతారు. అడ్డుపులు వేయకపోతే మొన్నటి ఉగాదికి ఓపెన్ కావాలి. ఏం కాదు, అంతా జరుగుతుంది. ఉగాదికి నడవాల్సింది. చెన్నైకి పోయి చూడిపో, బెంగళూరు పోయి చూడిపో, ఢిల్లీలో పోయి చూడిపో, అక్కడే మన దగ్గర ఎట్లా జరుగుతుందో. కూలిపోవడం అనేది ఆ కట్టే సంస్థ యొక్క నాణ్యత మీద ఆధారపడి నీ గొప్పదనం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే అవి కూలిపోతలేవా? ఏం ప్రచారం ఇది? రెండోది, సభలో మనం మాట్లాడుతూ చార్మినార్ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి పాత బస్తీలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను నేను స్వయంగా వచ్చి పరిష్కరిస్తానని అక్బరుద్దీన్ ఓవైసీకి అక్కడ ఉన్నటువంటి సభ్యులకు ఒక హామీ ఇచ్చినారు కేటీఆర్ గారు. అది ఎప్పుడు వారం 10 రోజులలో ఉన్నారు సెషన్స్ అయిపోయిన తర్వాత. ఇప్పటి వరకు దాని మీద ఒక అంటే పోయి పర్యటించి అక్కడ ఎక్కడ ఏం చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి గారు చేసిండ్రు. అన్యాయం. కనబడకపోతే ఎట్లా, మీరు చూడకపోతే ఎట్లా, దానికి మేము బాధ్యులు కాదు. ప్రజలు సెషన్స్ తర్వాత కేటీఆర్ గారు చార్మినార్ విజిట్ చేయలేదు. ఎవరన్నారు? ఎట్లా సంగప్పం నువ్వే చెప్పాలి. రెండోది, ఇక్కడ ఈ ట్రాఫిక్ ఇష్యూస్ కి సంబంధించినటువంటి సమీక్షలు కానీ ఈ వ్యవహారం కానీ జరగలేదు. ఇంకోటి, మనకు కేంద్రం గతంలో యూపీఏ ప్రభుత్వం చివరి దశలో యూపీఏ ప్రభుత్వం 1660 కోట్లు JNNURM కింద నిధులు కేటాయించిపోయింది ఇక్కడ ఉన్నటువంటి నగర అవసరాలకు, మౌలిక అవసరాల కోసం. అప్పుడు మా ఎలక్షన్స్ వచ్చినాయి, ఇవ్వలేకపోయింది. ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. నేను ఇస్తానని ఆయన మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత హామీ కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోలేదా, కేంద్రం ఇవ్వలేదా, కానీ ఇప్పుడు ఆ ఫండ్ వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి దాన్ని ఎవరి అసమర్థత అన్నాము? కేంద్రం మన వైపు పక్షపాతంతో చూస్తుంది, సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది అన్నామా? రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత అన్నామా? మాట్లాడేటోళ్ళం కాదు, కేంద్ర ప్రభుత్వం. ఇంకోటి, ఎంతసేపు మున్సిపల్ శాఖ అంటే కేవలం జిహెచ్ఎంసీ పరిధిలోనే మాట్లాడుతున్నాం, హైదరాబాదే మాట్లాడుతున్నాం. కానీ మన రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి, చాలా మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి సంగతి దేవుడు 100 days లో ఏమేమి చేస్తారు? కొత్త కౌన్సిల్ రాగానే ఆయన మొత్తం తిరిగారు కాబట్టి నేను చేస్తా అని చెప్పి మహేష్ గారు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత ఫస్ట్ కార్పొరేషన్ సమావేశంలో 100 days ప్రోగ్రామ్ ఇచ్చినాం.
దాని మీద మనం సమీక్ష చేస్తున్నాం. కాబట్టి మనం డిబేట్ ఏదైతున్నదో అది జరుగుతుందా లేదా. ఎస్, మా కృష్ణసాగర్ గారు అన్నట్టుగా ఇప్పుడు వార్ ఫుట్ లెక్క యుద్ధ ప్రాతిపదిక మీద వాటర్ గురించి ఏం చర్యలు తీసుకుంటాను. ఎస్, గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చినాం, పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క ఏదైతే వాడల్లో ఆ వాడలలో నీటి సౌకర్యాన్ని కలిగించేటట్టుగా చర్యలు తీసుకున్నాం. ఇలా ఇంకుడు గింతలు మా కార్పొరేటర్ చూడండి, ఎక్కడ సమయం వృధా చేయకుండా ప్రతి వారి డివిజన్లలో కార్పొరేటర్ అందరూ కూడా పర్యటన చేసి ఎక్కడ నీటి ఇబ్బంది రాకుండా నీటి తొట్టెలు నిర్మాణం చేసేటట్టుగా ఆ విధంగా ఇలా ఇంకుడు గుంతలు నిర్మాణం చేస్తాను. ఎక్కడన్నా చేసిన రాండి కన్నా ఇలా ఒక్క చుక్క కూడా బయటికి పోకుండా వాటిలో ఇంట్లో ఉండేటట్టుగా బోర్లలో నీళ్లు నిల్వ ఉండేటట్టుగా ఆ విధంగా చర్యలు తీసుకునేటువంటి ఒక కార్యక్రమాలు తీసుకుంటాను. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసేటువంటి ఒక పుచి ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్. ఇంకో మాట సార్, మీరు చెప్పండి, నేను అనేది మా మహేష్ కనబడతలేదు, మా మహేష్ కనబడతలేదు. ఇక్కడ వలస వచ్చి బీద వాళ్ళందరూ కూడా స్లమ్స్ లో బతుకుతున్నారు, మురికివాడల్లో బతుకుతున్నారని మనం ప్రచారం చేసుకుని ఈ రోజు మీరు వాటి మీద టార్గెట్ చేసి దానికి అనుగుణంగా డివిజన్ విభజన చేసి ఈ రోజు అధికారంలో ఉన్నారు, పర్వాలేదు. కానీ మీ వాటర్ ట్యాంక్ సప్లై ఎలా జరుగుతున్నది? జూబ్లీ హిల్స్ బంజాయించి అత్యంత ధనవంతులు ఖరీదైన ఇళ్లలో నివసించే ప్రాంతాల్లోనే మీ వాటర్ ట్యాంక్ సప్లై కానీ 24 hours వాటర్ సప్లై కానీ, అంటే రోజుకు ఒక్కసారన్నా గంట 2 గంటలు ఇచ్చేది మీరు జూబ్లీ హిల్స్ బంజాయిల్స్ లోనే. మన బోరబండల మన ఈ మన జగన్గిరి గుట్టలలో లేవు, గుట్టలలో వాటర్ సప్లై లేవు. ఈ మీరు మొక్కలు వాటర్ సప్లై చేయలేదు. ఇంకొకటి అన్నారు, నేను నిన్ననే ఎంఎస్ మక్తా బిఎస్ మక్తా అనేది స్లమ్ ఏరియా, పూర్తిగా స్లమ్ ఏరియా. ఆ స్లమ్ ఏరియాలో నిన్న నేను పర్యటించి అయ్యా ఎక్కడెక్కడ నీటి ఇబ్బంది ఉన్నది, ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు, మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం చేస్తున్నటువంటి ఇలా కరెంట్ ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. ఎండాకాలంలో ప్రజలకు 24 గంటల కంటి రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఉండే ఎక్కడ ఉండొచ్చుగా తప్ప నువ్వు రెగ్యులర్ గా అయితే కరెంట్ ఎక్కడ పోకుండా ఉండేటువంటి ఏర్పాటు చేసినాం. నీటి సౌకర్యం ఎంఎస్ మక్తా బిఎస్ మక్తా నీటి ఇబ్బంది లేకుండా చూసినాం. 1200 బస్తీలు ఉన్నాయి, మీరు ఒక్క మక్తల సరే మేము మక్తాలు ఇస్తున్నారు కానీ సగటు వ్యక్తి యొక్క ఇప్పుడు ఖర్చు 20 నుంచి 30% కేవలం నీటి కోసం పెరిగింది హైదరాబాద్. మాట్లాడండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే చాలా సింపుల్ గా వాటర్ ట్యాంకర్ మేడ్ ఈజీ అని కేటీఆర్ గారు ఒక పథకం, తర్వాత మీకు అసలు వాటర్ దొరక్కపోవడం ముచ్చటే ఉండదని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. వాటర్ ఒకటి ఏంటంటే వాటర్ ట్యాంకర్ అండ్ ఇంటింటికి వాటర్ సప్లై, ఈ హామీలు 100 రోజుల్లోనే చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంటింటికి వాటర్ సప్లై పక్కకు పెట్టండి, ఈ వాటర్ ట్యాంకర్లు అనేది దొరుకుతున్నాయా, దొరికితే ఏ ప్రైస్లో దొరుకుతున్నాయి? నాకు తెలిసి బ్లాక్లో 5,000 రూపాయలకు ఒక ట్యాంకర్ నడుస్తూ ఉన్నది ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. హెచ్ఎండబ్ల్యూఎస్బి కూడా బ్లాక్లో అమ్ముతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. బ్రోకర్లు తర్వాత ఈ 5,000, 6,000, 7,000 ఇది నడుస్తూ ఉన్నది. ఇప్పుడు అపార్ట్మెంట్లలో కూడా నీళ్లు లేక నీళ్లు కొనాలంటే బయట ప్రైవేట్ ఆపరేటర్స్ నుంచి కొంటా ఉన్నారు. ఆ ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా 10,000 దాకా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్బీలకి వెళ్ళి రావాలంటే 6,000 రూపాయలు 5,000 రూపాయలు అవుతా ఉన్నది. అంటే మనుషులు ఎట్లా బతకాలే? ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది ఎందుకు, జిహెచ్ఎంసీ ఉన్నది ఎందుకు? ఇంకొక విషయం వారు అంటున్నారు కరెంట్ ఉన్నది అని, అంటే వారు సిటీలో ఉండలేరు కావచ్చు. ఇప్పుడు 10 సార్లు పోతుంది, 10 సార్లు వస్తుంది. మనకి జనరేటర్ బ్యాకప్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నేను నగరవాసులు సుధాకర్ రెడ్డి గారు వాస్తవాలు చెప్తాను, నేను వాస్తవాలు చెప్తాను. ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు విన్నాం కదా, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క నిమిషమే అదే కాయల్లో వస్తుంది. ఒక్క నిమిషమే ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు విన్నాం కదా. ఇప్పుడు కేటీఆర్ గారినే మరి మీరు ఆబ్జెక్ట్ చేస్తా ఉన్నారు, కండెమ్ చేస్తా ఉన్నట్టు. మరి కేటీఆర్ గారు నిన్న ఒప్పుకున్నారు, ఆన్లైన్లో చాలా మంది రాస్తా ఉన్నారు కేటీఆర్ గారు ఇట్లా పోతా ఉన్నది, ఎలక్ట్రిసిటీ పొద్దు నుంచి సాయంత్రం దాకా 10 సార్లు పోతా ఉన్నది అంటే డిమాండ్ పెరిగింది కాబట్టి ఇట్లా అవుతా ఉన్నది, ట్రిప్ అవుతా ఉన్నది. ఆయన కన్సిడర్ ఇట్ అని ఆన్లైన్లో ఆయన ట్విట్టర్లో ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు కంప్లీట్గా ఏమి ఇంటరప్ట్ అవుతలే అంటారు. కేటీఆర్ గారి కంటే ఎక్కువ వారికి తెలిసినట్టున్నది. మరి వారు మున్సిపల్ శాఖ మంత్రి. నేను ఏమంటా ఉన్నా అంటే డిమాండ్ ఎక్కువ అయినప్పుడు మరి
పవర్ది పక్కకు పెట్టి మీరు పవర్ ఉండి నీళ్లు లేకపోతే ఏం పరిస్థితి ఈరోజు పవర్ ఉంటే మంచిదే, కానీ నీళ్ల పరిస్థితి ఏంది అని అడిగితే నీళ్ళకి ఏమైనా ఒక మీరు చేసిన పని కానీ చేయాలనుకుంటున్న పని కానీ ఒక వైట్ పేపర్ కానీ మీ కార్యక్రమాలు కానీ ఏం తెలుస్తలేవు కదా సంగప్ప గారు. ఇప్పుడు ఇంకొక విషయం సంగప్ప గారు, నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, నెక్స్ట్ లాతూరు తెలంగాణ కాబోతున్నది. ఎందుకంటే మనం కావాలని కోరుకుంటలేము, కానీ ఇక్కడ ఏ మాత్రం కూడా ఇంటర్వెన్షన్ జరుగుతలేదు కాబట్టి అది ఇంకా పెద్దగా అవుతున్నది ఈ సమస్య తప్పించి తగ్గే పరిస్థితి అయితే లేదు. లాతూరులో ఎంతైతే కష్టాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ కష్టాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఎవరి పరిశానలా వాళ్ళు ఉన్నారు తప్పించి మంత్రులు తిరుగుతలేరు ఊర్లల్లా. పరిశాన్ ఏమున్నది వాళ్ళకంటే ఇప్పుడు రేపొద్దున ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ ఇప్పుడు వాళ్ళకి ప్లెనరీ ఉన్నది. అంటే మన ప్రయారిటీస్ ఆగండి సార్ ఒకసారి, పార్టీ కార్యక్రమాలు చేసుకునే సమయం ఇది. భారతీయ జనతా పార్టీ తరఫున మేము సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాం, ప్లెనరీ ఇప్పుడు అవసరమా? మొత్తం రాష్ట్రం బగబగలాడుతూ రాష్ట్రం కరువు తాండవిస్తా ఉంటే మీకు మీ పార్టీ కార్యక్రమం ఇప్పుడు ఇంత పెద్ద పార్టీ కార్యక్రమం చేసుకోవాలి, అది కూడా ప్రభుత్వంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో వండుకుంటా మీ మొత్తం డైవర్షన్ చేస్తారా ఈ రోజు? అరే వారం రోజుల ముందు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అవుతా ఉంది మీకు. మేము చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం, వాళ్ళు ఇష్టం చేసుకుంటే చేసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకోవాలి, ఇప్పుడు ఆ ప్లెనరీకి ఎంత నీళ్లు వాడతారు, ఆ ప్లెనరీకి ఎంత తిండి వాడతారు, ఆ ప్లెనరీకి ఎంత ఖర్చు వాడతారు, ఆ ఖర్చు ప్రజలకు పెట్టండి మీరు. ఒకటి వారు అన్నది నీటి సమస్య గురించి. ఇవాళ మీరు ఎక్కడ చూడండి, రామచంద్రపురం తీసుకోండి, శ్రీలింగంపల్లి తీసుకోండి, అదేవిధంగా ఇవాళ సైనిక్పూర్ తీసుకోండి, యాప్రాలు తీసుకోండి, ఉప్పలు తీసుకోండి, ఇవాళ గోదావరి నీళ్ళన్ని కూడా తీసుకొచ్చి అవన్నీ సరఫరా చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. నీటి ఇబ్బంది లేకుండా అదే దాన్ని నెక్స్ట్ వస్తే మీరు వరుసగా మాట్లాడిన దానికి చెప్పండి. నెక్స్ట్ కృష్ణా వాటర్ వస్తున్నటువంటి దాంట్లో నిన్ననే సమీక్ష చేసి కృష్ణా వాటర్ను గోదావరి వాటర్ను పరిమితంగా వినియోగించుకునేటట్టుగా పకడ్బందీ చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసినాం. నీటి సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని చోట్ల మనం ఎన్ని చేసినా కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. దానికి అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన నిన్న సమీక్ష చేసింది అందుకొరకు కదా. ఏమయ్యా ఇక్కడ ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు అనేటువంటి ఒక ఆరోపణ వస్తుంది. మీరే అన్నారు ట్విట్టర్లో రామారావుకు ఎంతోమంది వస్తుంది, దాన్ని చూసిండు కాబట్టి నిన్న సమీక్ష చేసిండు. అయితే నీటి బోర్డు అధికారులను కూర్చుండబెట్టి ఇగో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇబ్బంది ఉన్నది కాబట్టి దాన్ని అధిగమించేటట్టుగా చర్యలు తీసుకోమని కూడా చర్య. ఇంకోటి మీరు ప్లీనరీ అని అంటే పార్టీ పరంగా సమావేశం ఆవిర్భావ సమావేశం అయితే వాయిదా పడదు కదా, వాయిదా పడదు కాబట్టి అక్కడ లిమిటెడ్గా ఎందుకంటే ఓన్లీ ఖమ్మం జిల్లాకే పరిమితం అయ్యేటట్టుగా ఓన్లీ కార్యకర్తలు మాత్రమే వస్తారు తప్ప పబ్లిక్ మాత్రం ఎక్కడ మోటివేట్ చేసేది లేదు. కేవలం ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళే అక్కడ పరిమితమైనటువంటి ఒక స్థాయిలోనే ఏర్పాటు చేస్తున్నాము, ఒక్కరోజు మాత్రమే ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి దాంట్లో ఎక్కువ నీళ్లున్న చోటనే ఏర్పాటు చేస్తున్నాం, నీళ్ళు లేని చోట మాత్రం ఖమ్మం ప్రత్యేకంగా ఖమ్మం నీటి ఇబ్బంది లేని ప్రాంతం కాబట్టి అక్కడ పెట్టినాం. దానికి అనుగుణంగా ఎక్కడ కూడా ప్రజలను ఇబ్బంది చేయాలనేటువంటి ఒక సంకల్పం మాత్రం సంబంధించి కూడా అక్కడ బై ఎలక్షన్ కాబట్టి అక్కడ పర్మిషన్ ఉందా లేదా అదే నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా నెల రోజుల నుంచి ఏర్పాటు మొత్తానికి ఇప్పటికే ఉద్యమం సమయంలో కూడా ఇట్లా అంటే నేను ఏమంటున్నా, ప్రజలు కష్టాల్లో ఉన్నా ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నా నా పంత నాదే అనేటువంటి వైఖరి టీఆర్ఎస్. ఉద్యమ సమయంలో కూడా ఒక మాట చెప్తా, వేణుగోపాల్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన కేసీఆర్ గారు ఏమన్నారు, సంవత్సరం నా కొడుకుతో సంవత్సరం ఈ సమానం ఈ వేణుగోపాల్ రెడ్డి శవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నా సంవత్సరం అంతా పండుగలు అన్నారు. అదే సంవత్సరం రాష్ట్రంలో కరువు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. నిన్న మొన్ననే కాదు, ఈరోజు రేపు కూడా తీవ్ర వడగడుపులు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తాగునీటి ఎద్దడి కూడా గ్రామాల నుంచి పట్టణాల దాకా ఉంది. ఈరోజు ఒక ఆర్టికల్ చూసినట్టయితే ఇప్పటిదాకా 150 మంది ఈ వడదెబ్బకు చనిపోయారు. అందులో 30 కుటుంబాలకు కూడా ఇది ఈ ఆపద బంధు పథకం కింద ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ అందలేదనేది. సరే, వాళ్ళకి ఎంతమందికి అందింది ఎంతమంది అందలేదనడం కంటే కూడా ఇప్పటిదాకా ఈ వడదెబ్బ తీవ్ర వడగాడపులు ఉన్నాయి. తర్వాత ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు లేవు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందే చలివేంద్రాలు ఎక్కడున్నాయని చెప్పి కృష్ణసాగర్ గారు అన్నారు. సో ఈ తీవ్ర కరువు నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు నిజంగానే
ప్రభుత్వం చేస్తుందా? సరిపోయేవి ఉన్నాయా? లేవని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. మీరు అన్న దాంట్లో నేను ఏకీభవిస్తే ఒకటి, ఎందుకంటే సరిపోయేటువంటి ఒక కేంద్రాలు ఏర్పాటు చేయలేదనేటువంటి ఒక మాట కావచ్చు. ఎందుకొరకంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ సంవత్సరం వాతావరణంలో విప్లవాత్మక మార్పు వచ్చి వడగాల్పులు వస్తున్నాయి, ఎక్కువ ఎండలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని తట్టుకునేటువంటి రీతిగా ఎక్కడికక్కడ వాతావరణ శాఖకు అనుగుణ్యంగా మనం ప్రకటనలు కూడా చేస్తూనే ఉన్నాం. అటువంటి ఏర్పాట్లు నీటి ఇబ్బంది రాకుండా ఉండేటువంటి ఏర్పాటు. చలివేంద్రాలలో కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. డాక్టర్లు చెప్తున్నది ఏంటంటే కేవలం ఎట్టికి మనం కేంద్రాల్లో నీళ్లు పెడితే అవి వేడైపోయి దానివల్ల కూడా మళ్ళీ డిహైడ్రేషన్ జరిగి ప్రాబ్లం వచ్చేటువంటి కొన్ని జరుగుతున్నటువంటి వాళ్ళే వైద్యులే. నేనైతే చెప్పేది కాదు, వైద్యులు చెప్తున్నటువంటి ఒక సమాచారాన్ని బట్టి చెప్తున్నా. కాబట్టి అట్లా జరగకుండా మంచి కేంద్రాలు ఏర్పాటు చేసి మంచి నీళ్లు ఏర్పాటు చేసి చల్లగా ఉండేట్టుగా. అది లేవు కదా, వడదెబ్బ ఎందుకు తాగుతుంది? వెంటనే తాగడానికి ఎన్నైతే కావాలనో కేవలం మేమే కాదు, ప్రభుత్వ పరంగా కాకుండా స్వచ్ఛంద సంస్థలు, పార్టీల వాళ్ళు అందరూ కూడా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సంగప్ప గారు, నేను కాబట్టి ఆ రకంగా ఇప్పుడు కొందరు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది చనిపోతున్నటువంటి విషయం కూడా మనం గమనిస్తున్నాం. అందుకొరకే ఆ యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పునరావాస కేంద్రం ఏదో వాళ్ళు చూస్తుండ్రు. వాళ్ళు దానికి అనుగుణంగా ₹1,00,000 ఆపద బంధు పథకం కింద ఇస్తారు. మన దగ్గర ఉండేటువంటి ఒక డబ్బు కొరతకైతే లేదు, ఆపద బంధు పథకం కిందనే ఉంటా ఉంటాయి. నిధులన్నీ కూడా కలెక్టర్ల దగ్గరనే ఉన్నాయి. కాబట్టి వారి జిల్లాలో ఎంతమంది అయితే వడగాల్పులో చనిపోతారో వారికి ఇమీడియట్ గా పేమెంట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంగప్ప గారు, ప్రభుత్వానికి ఉన్నంత మెషినరీ అయితే ఇంకా వేరే ఏ సంస్థకి వ్యవస్థకి ఉండదు. ఎన్జిఓలు అంతా ర్యాండమ్గా 2-3 చలివేంద్రాలు పెట్టగలుగుతారు, కానీ అంతకంటే ఎక్కువ చేసే పరిస్థితి. విలేజ్ నుంచి మొదలు పెడితే సిటీ సెంటర్ దాకా ఉన్న ఒకే ఒక సంస్థ వ్యవస్థ అంటే ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది సంక్షేమంలో భాగమేది, ఇదేం కొత్తగా అడుగుతలేరు ఎవరు. ఇప్పుడు ఏదైనా నీటి ఎద్దడి వచ్చినా కూడా, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా రియాక్ట్ కావాల్సింది, ప్రొయాక్ట్ కావాల్సింది, ప్లాన్డ్గా ఉండాల్సింది ప్రభుత్వాలే. అది వాళ్ళ బాధ్యత, ఇదేమో ఫేవర్ కాదు. నేను మీ ద్వారా గౌరవనీయులైన సీఎం గారిని, కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున. మున్సిపల్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాం, ఇన్స్టెంట్గా అట్లీస్ట్ మీరు చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. పక్క రాష్ట్రాలతో రాజకీయాలతో పోటీ పడుతూ ఉన్నాం మనం రాజకీయాలలో, అట్లీస్ట్ వాళ్ళ సంక్షేమంలో అన్న పోటీ పడండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని స్తుతించుడు కాదు కానివ్వండి, అట్లీస్ట్ ఒక యాక్షన్ ఏది తీసుకున్నాడు. ఆయన మజ్జిగ ఏప్రిల్ 1 నుంచి మేము చలివేంద్రాలు ఏర్పాటు చేయమన్నాం, ఎక్కడ నీటి ఇబ్బంది లేకుండా చూడమన్నాం. ఆంధ్రప్రదేశ్ నిన్న నిర్ణయం చేసింది. ఇంకా నిన్న క్యాబినెట్ లో నిర్ణయం చేసినటువంటి. ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలని ఆలోచన ఉంటే దానికి ఏమైనా సొల్యూషన్ మాట్లాడే ప్రాబ్లం. ఒక్క నిమిషం సార్, ఎట్లయినా మీరు ప్రాబ్లం ఆ విధంగా మాట్లాడితే ప్రజలకు ఏం అర్థమవుతుంది? అదే కదా, ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు మరి మీకు ఏం ఆన్సర్ లేవు కాబట్టి మీరు నా మీద ఆన్సర్ ఎట్లా లేదు చేసినటువంటి యొక్క కార్యక్రమాలు ప్రతిపక్షాలు అడిగేటప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. అడిగితే మీకు కొంచెం శాంతించండి. మీరు స్పెసిఫిక్ గా చెప్పమంటున్నారు, స్పెసిఫిక్ గానే చెప్తున్నారు. నేనేం అడుగుతా ఉన్నా, ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మా రాష్ట్రం వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడొద్దని. సరే, మరి పక్క రాష్ట్రం మా రాష్ట్రం ఉన్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ట్రైన్లు నడిపిస్తా ఉన్నారు, 26 ట్రైన్లు వేసుకున్నారు వాళ్ళు. మరి మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే దానికి మీ మీద మాకు ఎగేస్గా మాట్లాడితే ఎట్లా? మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే మీరు మజ్జిగ ఇస్తున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు, మీరు మజ్జిగ ఇస్తున్నారా? చలివేంద్రాలు మొత్తం పెడతా ఉన్నారు, 500 మీటర్లకు ఒక చలివేంద్రం పెడతారట, 20 కోట్లు ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఇస్తా ఉన్నారు. ఇవన్నీ మీరు చేస్తా ఉన్నారా? చనిపోయిన వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వమని వారు అక్కడ చీఫ్ మినిస్టర్ చెప్పారు. మరి మీరు చేస్తా ఉన్నారు, ఇక్కడ చేస్తుంటే మరి ఎందుకు చెప్తలేరు? మరి మీరు చేస్తున్నారు కాబట్టి సీక్రెట్గా చేస్తున్నారా? మరి ఎందుకు చెప్తలేరు? అసలు చేయకూడదని చెప్పేటోళ్ళు మీరు చేస్తుంటే చెప్పకుండా అయితే ఉండరు కదా. మీరు ఇంత చేస్తేనే 100 ఇంకొక విషయం కేజీ టు పీజీ గురించి మాట్లాడని ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తలేరు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేజీ టు పీజీ మాట్లాడని ఆయన మొత్తం రెసిడెన్షియల్
ఎడ్యుకేషన్ మొత్తం రెసిడెన్షియల్ చేస్తా ఉన్నాడు. అంటే అట్లీస్ట్ ఆ ఐడియానే తీసుకోండి, తప్పే ఉన్నది దానిలో. ఆయన residential మీ ఐడియా తీసుకొని అక్కడ ఎమ్మెల్యేలు కలుపుకుంటున్నాడు ఆయన. మీ ఐడియా తీసుకొని అక్కడ ఎమ్మెల్యేలు కలుపుకుంటున్నాడు ఆయన. అట్లనే ఆయన ఐడియా తీసుకొని ఇక్కడ KG2PG ఖతం చేయండి. మంచిని కాపీ చేసుడు తప్పు. ఎన్నికల సందర్భంగా ఇచ్చినాం KG2PG కాబట్టి మేము అమలు చేస్తున్నాం. యావత్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి కాపీ చేస్తామే, మమ్మల్ని చూసి కాపీ చేస్తారు వాళ్ళు. మీరు చేస్తలేరు కదా, ఎవరైనా కాపీ చేయొచ్చు, తప్పులేదు. అడగండి, తప్పులేదు. మహేష్ గారు మీరేం చెప్తారు? మంచిని కాపీ చేస్తే తప్పులేదే. ఈ వడదెబ్బ నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఏం రెండు ఇష్యూస్. సెప్టెంబర్ 30వ తారీఖు లోపల ఉన్న వర్షపాతం ఆధారంగా కరువు ప్రకటించబడుతుంది. అప్పటి నుంచి ప్రభుత్వం కనుక ఫ్యూచర్ ఇట్లా ఉండబోతుంది, నీటి ఎద్దడి ఉంటుంది, పశుగ్రాసం దొరకదు, వర్షపాతం లేదు, పచ్చిగా ఎక్కడ ఉండదు, పశువులకు ఇబ్బంది, మనుషులకు ఇబ్బంది, తాగునీరు ఇబ్బంది, వర్షపాతమే లేదు, భూగర్భ జలాలు అట్టనిపోయినాయి. ఇవి ఒక కంటింజెంట్ ప్లాన్ ఉండాల్సింది ప్రభుత్వం నుంచి. ఆ రకమైన సమాయత్తం చేయాల్సినటువంటి ఏర్పాట్లు అయితే కొరవడినాయి. అవి 100% దాంట్లో ప్రభుత్వం 100% విఫలమైంది. రెండో విషయానికి వచ్చి, ఈ ఏదైతే తాగునీటి కేంద్రాలు ఉన్నాయో మీ దగ్గర కలెక్టర్ దగ్గర ఫండ్స్ ఉన్నాయన్నారు, లేదా ఇందాక మనం అనుకున్నట్టుగా ఐటీ మున్సిపల్ శాఖ మీద దృష్టి పెట్టిన మంత్రి కేటీఆర్ గారు పంచాయతీరాజ్ని కూడా కొంత దృష్టి పెట్టి యాక్టివేట్ చేసి కనుక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వాళ్ళకి ఏమైనా స్పెషల్గా ఫండ్స్ ఇచ్చి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒక ఊళ్ళో ప్రధాన కూడళ్ళ దగ్గర పెట్టాలి అని ఒక ఊరు గ్రామాన్ని ఒక యూనిట్గా బేస్ చేసుకుంటే మనం కొంత దానిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇళ్ళలో లేకపోయినా దారి పొడుగుతా పోయే బాటసార్లు కానీ తాగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన ప్రయత్నం మనం ఏం చేయలేదు అనేది వాస్తవం. ఇక చనిపోయిన రైతుల కుటుంబాలకి ఇప్పటివరకు సాయాలు అందలేదు. మనం అసెంబ్లీలో చాలా ఘనంగా 6 లక్షలు గతంలో కంటే 5 ఎక్కువ చేస్తున్నామని ప్రకటించుకున్న ప్రభుత్వం ఈరోజు ఎంతమందికి ఇచ్చింది అనేది క్వశ్చన్ మార్క్. అంటే 1600 లిస్ట్ ఉంది ప్రతిపక్షాల దగ్గర. NCRB గతంలో చెప్పింది, అంటే సంవత్సరం కింద చెప్పింది 989 మంది ఉంది. ఇప్పటికి 600 దాటలే. 600 మంది రైతులకు కూడా పేమెంట్స్ జరగలేదు. సో ఈరోజు కొత్తగా వడదెబ్బకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వీళ్ళని కూడా పోస్ట్ మార్టాలు చేసి వీళ్ళ అమరవీరుల కుటుంబాలకు సాయం జరగలేదు. అమరవీరుల కుటుంబాల ఏదైతే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సాయం జరగలేదో, రైతులకు ఎలా జరగలేదో ఈరోజు వడదెబ్బ విషయంలో గదే జరుగుతుంది. నేనేమంటున్నా, చనిపోయినాడు గాన్ స్టోరీ, దాన్ని వదిలేయమనేటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్రోచ్ ఉందని చెప్పడం నా ఉద్దేశం, నువ్వు చెప్పింది ఏదైనా కూడా. రెండోది, మీరు పంచాయతీరాజ్ సిస్టాన్ని ఏదైతే మీ కేటీఆర్ గారు సమర్థుడని 3 ప్రముఖ శాఖలు అప్పచెప్పినారో ఆయన ఈ విషయంలో ఫెయిల్ అయిన మాట వాస్తవం. దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయకూడదా? కలెక్టర్ల దగ్గర మీరు పెట్టిన ఫండ్ ఎంత, మీరు వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి, వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంది, వీటి మీద ఏమన్నా రెఫరెండమో రివ్యూనో ఉన్నదా ఇంతవరకు? కరువు విషయంలో ఉన్నత స్థాయిలో ఎక్స్టెన్సివ్ సర్వే సమగ్రంగా ఏమన్నా చర్చించినటువంటి రోజు ఉందా ముఖ్యమంత్రి గారు? ఇప్పటిదాకా ప్రభుత్వ యంత్రాంగం రివ్యూ జరగలేదంటారా? జరగలేదు. డైరెక్షన్స్ లేవు. నేనేమంటున్నా, స్వచ్ఛంద సేవా సంస్థలు మీరు ఒక పిలిపించిండ్రా? ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం కోసం కలిసి రావాలని అందరికి పిలుపునిచ్చారు, అందరు కలిసి వచ్చి ఇలా తెలంగాణ సాధ్యమైంది. ఇలా రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. కరువు, తినడానికి తిండి లేవు, తాగడానికి నీళ్లు లేవు కాబట్టి స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టలేదు. వాళ్ళకి నింపడానికి పంచాయతీ మీరు ఏమంటున్నా, వాటర్ గ్రిడ్ కు మీరు పెంచుకున్న బడ్జెట్ తో పోలీసు ఆయన 3 ఇంతలు 4 ఇంతలు పెంచుకున్నారు ఎక్స్పెక్టేషన్స్ కంటే. సరే పెంచారు, రేపు పొద్దున ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు ఇమీడియట్ రిలీఫ్ కింద మీరు ఏ బడ్జెట్ కేటాయించారు? ఈ చలివేంద్రాల ఏర్పాటు అనే ప్రాతిపదికన ఏమైనా జరుగుతున్నాయా పనులంటే శూన్యం. హైదరాబాద్ లో చాలా తెలుసు, మనకు 2 వీలర్ మీద ఒక్క 2 కిలోమీటర్ పోగానే మొత్తం నోరు ఎండిపోతుంది. నిన్నగాక మొన్న నేను ఆదిలాబాద్ జిల్లా బోతు, బైంసా అవన్నీ తిరిగి వచ్చిన. నేను దాంట్లో ప్రత్యేకంగా ఎక్కడెక్కడనైతే నీటి ఇబ్బందులు అవుతున్నాయో, నీటి ఇబ్బంది ఉండేటువంటి యొక్క వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పశువుల కొరకు వాటి నీటి తొట్టిలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ సమీక్షా సమావేశాలు ప్రతి జిల్లాలో. మా మహేష్ ఎక్కడన్నా తెలుసో లేదో, నేను 3 జిల్లాల సమీక్షా సమావేశాలకు వెళ్ళా. కరీంనగర్, నిజామాబాద్, మెదక్. ఈ 3 జిల్లా సమీక్షా సమావేశాల్లో నిన్న కూడా ముఖ్యమంత్రి పేపర్ రాసింది, వాళ్ళ ఆశ్చర్యం వేస్తుంది. 60 ఏళ్ల తర్వాత ఒక త్రివేణి సంగమం నిజామాబాద్ లో ఎండిపోయిందట. నేను రోజు జరిగేది చెప్తున్నా. 10 రోజులకోసారి కలెక్టర్ రివ్యూ చేస్తూ వస్తుండు. ఎక్కడన్నా నీటి ఇబ్బంది ఉన్నదా,
నీటి ఇబ్బంది ఉన్న చోట ఎక్కడ అంతా నుంచి ఉన్నదంతా సోర్స్ నీటి ఇబ్బందినే. సోర్స్ ఎక్కడ సుధాకర్ రెడ్డి గారు. అనేటువంటి స్పష్టంగా నీటి వచ్చేటట్టుగా చేస్తున్నారు. ప్రైవేట్ బావులు ఉన్నట్టయితే ప్రైవేట్ బావులు అన్నట్టు కూడా క్యాప్చర్ చేసుకొని ఆ నీటిని సరఫరా చేసేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కలెక్టర్లకు రోజు ఉదయం లేవగానే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తా అంటాడు. వారికి తెలుసో లేదో వాళ్ళకి పాపం ఇంకా వాళ్ళకి పరిపాలన పట్టే ఆ లేఖనే వాళ్ళు ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఆ రకంగా ఆ రకమైనటువంటి రాజకీయం ఎందుకు దీని మీద? అందుకొరకే పరిష్కార మార్గం చెప్తున్నాం. మేము ఎక్కడ కూడా నీటి ఇబ్బంది లేకుండా చూసే చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా కొన్ని చోట్ల ఇంకా కావాలంటే కూడా నిధులు కలెక్టర్ దగ్గర 1500 కోట్లు ఖర్చు పెట్టేట్టుగా ఏర్పాటు చేసినాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినాం. నిధుల కొరత లేదు అనేది ప్రతి జిల్లాలో స్పష్టంగా ప్రజలకు తెలియదు. 300 కోట్లు ముష్టి దాన వేసి మాట్లాడితే నిధులు లేకపోవటం వల్ల ఇబ్బంది జరుగుతలేదు అని ఒక కలెక్టర్ తోటి అనిపించమైనా మిర్జాలకు కోట్లు, బతుకమ్మలు ఆడేటోళ్ళకు కోట్లు, కలెక్టర్లతో రోజు సీఎం సమీక్ష చేస్తే మరి వీళ్ళు చనిపోయిన కుటుంబాలకు ఇంతవరకు సాయం తప్పకుండా అందుతుంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం మీరు ఒక్క గ్రామానికి వెళ్ళి లేదు కదా. వారిని కోరేది ఏంటంటే సమస్యని గుర్తించండి. ఫస్ట్ సమస్య అనకండి, సమస్యను గుర్తించండి, పరిష్కారాలు మమ్మల్ని చెప్పండి, మేము కూడా మీకు అసలే తెలియదు పరిష్కారం. ఇక్కడ గ్రామంలో చెప్పు కృష్ణసాగర్ సమస్య లేవని చెప్తా ఉన్నాడు. సమస్య ఉన్నది కాబట్టి పరిష్కారాలు చేస్తే చెప్పేటోళ్ళు కదా అని అడుగుతాం. అడిగినాం. అరే టీవీలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారే కలెక్టర్ గారిని నారాయణ ఖేడ్ చాలా ఇబ్బందికరం ఉన్నటువంటి ఒక ప్రాంతము. పరిష్కారాలు చెప్పదలుచుకున్నాం. మీరు వింటే మేమేమంటున్నాం అంటే ఆ మజ్జిగ ఏదో అది అరేంజ్ చేయండి. తర్వాత ఈ మీరు 500 మీటర్లకు పెట్టకపోతే కిలోమీటర్కి ఒకటన్నా చలివేంద్రాలు పెట్టండి. తర్వాత ఈ అటవీ శాఖ పర్మిషన్ తీసుకొని 2-3 ఎమర్జెన్సీ బోర్వెల్స్ చేయొచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్ లో అటవీ శాఖ భూములు ఉన్నాయి, వాటి కింద నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే వాటి చెట్లు ఉంటాయి అక్కడి నుంచి బోర్లు వేయండి. బోర్ల నుంచి కొన్ని స్పెషల్ ట్యాంకర్లు పెట్టి ఈ రంజన్లన్నీ నింపుకుంటా ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఎవ్రీ మండల్ లెవెల్ ఎవ్రీ ఊరు లెవెల్ చేయండి. 3 నెలలకు చేయండి. నిజానికి 2 రోజులుగా ఈ రోజు రేపు తీవ్ర వడగాడుపులు అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చలివేంద్రాలు ఉన్న దగ్గర తీసుకోలేక చలివేంద్రాలు లేకపోయినా కూడా నీటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం చేస్తున్నామంటున్నారు, చేయండి. నిజంగా లేని చోట ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, తర్వాత కృష్ణసాగర్ గారు, కొనగల మహేష్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.